పాపము చేయకుండునట్టు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందునను కొంచెండి. నేనేమి మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయెను. సన్న గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికి తిని, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసి కొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనవో ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. హెకు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా, వారు ధనము కూర్చుకొందురు. గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. సబబా దిక్కువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. నీ దానిని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిను. నీవు పంపిన తెగులు నా మీద నుంచి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. యగదోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించునప్పుడు, చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. వల యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా కొర్లకు చెవి యొగ్గుము. నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. త్రెతివాలే ఉడళ్ళిపోయి లేకపోక మునుపు, నేను తెప్పరిల్లునట్టు నన్ను కోపముతో చూడకుము.